Hi, my dear friends. This is your friend Sudhakar Vamiri. Today we are going to explain about the uh, the topic called Children Speak Up. పిల్లలారా మాట్లాడండి. Children speak up. పిల్లలారా మాట్లాడండి. This is an extract from a speech given by Savan Suzuki, a 13-year-old girl from Canada, on June 11th, 1992, at the Earth Summit in Rio de Janeiro. ఇదేంటంటే సెవెన్ సుజుకి అనే 13 సంవత్సరాల అమ్మాయి, కెనడా ఈ అమ్మాయిది. ఆ అమ్మాయి జూన్ 11th 1992 1992వ సంవత్సరం జూన్ 11వ తారీఖున ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఎక్కడంటే బ్రెజిల్లో రియో డి జనైరో అనే ప్లేస్ లో ఎర్త్ సమ్మిట్ జరిగితే అక్కడ ఆమె స్పీచ్ ఇస్తుంది అనమాట. ఎవరు? సెవెన్ సుజుకి అనే అమ్మాయి, చిన్న అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి స్పీచ్ ఇవ్వడం మొదలెడుతుంది. సో ఫుల్ స్పీచ్ ఇవ్వలేదు ఇక్కడ మన లెసన్లోనే, కొంచెం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద 6th క్లాస్ లెసన్స్. హలో, ఐ ఆమ్ సెవెన్ సుజుకి. నా పేరు సెవెన్ సుజుకి, స్పీకింగ్ ఫర్ ECO, ద ఎన్విరాన్మెంటల్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్. నేనేంటంటే చిల్డ్రన్ ఆర్గనైజేషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. We are a group of 4, 12 and 13-year-olds from Canada trying to make difference. ఇక్కడ మేము కొంతమంది పిల్లలు ఉన్నాం. మేమందరూ కూడా ఏంటంటే 4 మెంబర్స్ ఉన్నాం. మేమందరం ఏంటంటే 12 and 13 years వయసు ఉన్న పిల్లలం. సో ఇక్కడ మా పేరు అంటే వనెస్సా సచి, మోర్గన్ గీజ్లర్, మైకల్ క్విక్ అండ్ మీ అంటే సెవెన్ సుజుకి. మేము నలుగురు కూడా ఏంటంటే కెనడా నుంచి వచ్చాము. మేము ఇది ఎన్విరాన్మెంట్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ తరపున మాట్లాడడానికి వచ్చాము. We raised all the money ourselves to come 6,000 miles to tell you adults that you must change your ways. ఓ అడల్ట్స్, మీతో మేము మాట్లాడడానికి వచ్చాము. We raised all the money ourselves. అంటే కెనడా నుంచి ఇక్కడికి రావడానికి కావాల్సిన మనీ మేమే సంపాదించుకున్నాం. అండ్ డిస్టెన్స్ ఎంత తెలుసా? 6,000 miles దూరం నుంచి మేము ఈ ప్లేస్కి వచ్చాం. ఎందుకు వచ్చాను తెలుసా? టు టెల్ యూ అడల్ట్స్ దట్ యూ మస్ట్ చేంజ్ యువర్ వేస్. అడల్ట్స్ పెద్దవాళ్ళు ఉన్నారే, మీరందరూ కూడా మీరు చేసే పనులు చేంజ్ చేసుకోవాలి అని చెప్పడానికి మేము వచ్చాము ఇక్కడికి. మేము ఎవరు? 13 to 14 years కిడ్స్, చిల్డ్రన్. సో వీళ్ళందరి తరపున అమ్మాయి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అసలే 6,000 miles దూరం నుంచి వచ్చింది. వాళ్ళకి కష్టపడి మనీ రైట్ చేసుకుని వచ్చారు. మరి ఏం చెప్తున్నారు ఈరోజు, మనకి ఏం సందేశం ఇస్తున్నారు అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఫర్ ఆల్ ఫ్యూచర్ జనరేషన్స్ టు కమ్. నేను నీతోనే మాట్లాడతలేదు, వచ్చే జనరేషన్స్ కూడా నేను చెప్తున్నాను. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టార్వింగ్ చిల్డ్రన్. మరి ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరి తరపున నేను మాట్లాడుతున్నాను. అరౌండ్ ద వరల్డ్ హూస్ క్రైస్ గో అన్హర్డ్. మరి వాళ్ళ యొక్క అరుపులు, వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ యొక్క ఆకలి బాధలు ఎవరికి వినబడట్లేదు, వాళ్ళ తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ ఆమ్ హియర్ టు స్పీక్ ఫర్ ద కౌంట్లెస్ యానిమల్స్ డైయింగ్ అక్రాస్ దిస్ ప్లానెట్ బికాస్ దే హ్యావ్ నోవేర్ లెఫ్ట్ గో. నేను ఇక్కడ చాలామంది యానిమల్స్, జంతువులు చనిపోతూ ఉన్నాయి. నువ్వు ఆ జంతువులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలియదు, వాటికి అవి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఆ జంతువుల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ సెవెన్ సుజుకి. మరి వీళ్ళందరి తరపున నేను మాట్లాడడానికి వచ్చాను. ఐఎమ్ అఫ్రేడ్ టు గో అవుట్ ఇన్ ద సన్ నౌ. నేను ఇప్పుడు సూర్యుని కాంతి వస్తా ఉంటే ఆ సూర్యుని కాంతిలో బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాను. బికాస్ ఆఫ్ ద హోల్స్ ఇన్ ద ఓజోన్. ఆ ఓజోన్ లేయర్ ద్వారా ఆ ఓజోన్ లేయర్ హోల్స్ పడినవి. అంటే డైరెక్ట్గా సన్ రైజ్ ఎక్కడ నా మీద పడతాయని చెప్పి నేను భయపడుతున్నాను. ఇదంతా ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఐఎమ్ అఫ్రైడ్ టు బ్రీత్ ద ఎయిర్. నేను గాలిని పీల్చడానికి కూడా భయపడుతున్నాను. బికాస్ ఐ డోంట్ నో వాట్ కెమికల్స్ ఆర్ ఇన్ ఇట్. మరి గాలి ఎటువంటి కెమికల్స్ ఉన్నాయో నాకు తెలియదు, కాబట్టి నేను ఆ గాలిని పీల్చడానికి నేను భయపడుతూ ఉన్నాను. ఐ యూస్ టు గో ఫిషింగ్ ఇన్ వ్యాంకోవర్, మై హోమ్ టౌన్, విత్ మై డాడ్. సో నేను మా డాడీ తోటి వ్యాంకోవర్లో ఉన్న ఫిషింగ్ చేయడానికి నేను ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని.
వెళ్తూ ఉండేదాన్ని. అంటిల్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగో వీ ఫౌండ్ ద ఫిష్ ఫుల్ ఆఫ్ క్యాన్సర్స్. కొన్ని సంవత్సరాల క్రితమే ఆ చెరువులో అక్కడ కనిపించిన ఫిష్లో మేము క్యాన్సర్ చూసాము. అంటే అక్కడ క్యాన్సర్తో చాలా ఫిష్ చనిపోయాయి, చాలా చేపలు చనిపోయాయి. అప్పటి నుంచి నేను ఫిషింగ్ వెళ్ళడం కూడా మానేశాను. And now we hear about animals and plants going extinct every day, vanishing every day. మరి ఇప్పుడు కానీ మనం మాట్లాడుకుంటూ పోతే ఈ టైంలో యానిమల్స్ ప్లానెట్స్ అనేవి రోజుకి ఒకటి పోతూనే ఉన్నాయి, కనబడకుండా పోతూనే ఉన్నాయి, కొన్ని చనిపోతూనే ఉన్నాయి. మరి ఎలాగైతే మన ఫ్యూచర్ జనరేషన్లో యానిమల్స్ ప్లానెట్స్ పరిస్థితి ఏంటి? మరి యానిమల్స్ ప్లానెట్స్గా లేకపోతే మనం ఎలా బతుకుతాం? సో బతకలేము. నేను వాటి తరపున మాట్లాడడానికి వచ్చాను. ఇదిగో నీతోటే, ఫ్యూచర్ జనరేషన్స్ మీ అందరితోటి కూడా నేను మాట్లాడడానికి వచ్చాను. ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఐ హావ్ డ్రీమ్డ్ ఆఫ్ సీయింగ్ ద గ్రేట్ హర్డ్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. హర్డ్స్ అంటే గ్రూప్స్ అనమాట. సో నేను నా జీవితంలో ఇన్ మై లైఫ్ ఐ హావ్ డ్రీమ్డ్ ఆఫ్ సీయింగ్, నేనంటే కళ్ళ కన్నాను ఏంటంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ చూద్దామని. వైల్డ్ యానిమల్స్, జంగిల్స్ అండ్ రెయిన్ ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్. నేను ఇవన్నీ చూద్దాం అనుకున్నాను. ఐ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్, నేను కళ్ళ కన్నాను. బట్ నా కానీ ఇప్పుడు కానీ చూస్తే ఐ వండర్, నేను ఆశ్చర్యపోతున్నాను, ఇఫ్ దే విల్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఫర్ మై చిల్డ్రన్ టు సీ. అట్లీస్ట్ నా తర్వాత జనరేషన్, నా పిల్లలు కనీసం అవి చూస్తారా, వాటిని చూడగలరా అని నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. Did you have to worry about these things when you were of my age? ఓకే, మరి నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు నా ఏజ్లో ఉన్నప్పుడు, నాకు 13 to 12 ఇయర్స్లో ఉన్నప్పుడు మీరు ఇటువంటి కోసం భయపడ్డారా? లేదు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మీరు హ్యాపీగా ఇవన్నీ చూశారు. మరి నా దగ్గర రాబోతుకి, అంటే మా జనరేషన్ రాకపోతేకి ఇవన్నీ కూడా 1 by 1 కోల్పోతున్నాం కదా, 1 by 1 చచ్చిపోతున్నాయి కదా, 1 by 1 కనబడకుండా పోతున్నాయి కదా. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎంజాయ్ చేయొద్దా? హియర్ యూ మే బి డెలిగేట్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్స్. మీ గవర్నమెంట్ రెస్పెక్టివ్ గవర్నమెంట్లో మీరు అందరూ కూడా పెద్దలు అవ్వచ్చు, గౌరవనీయులు అవ్వచ్చు, రెస్పెక్టబుల్ పీపుల్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, ఆర్గనైజర్స్ ఉండొచ్చు, రిపోర్టర్స్ ఉండొచ్చు, ఆర్ పొలిటీషియన్స్ ఉండొచ్చు, రాజకీయవేత్తలు ఉండొచ్చు. బట్ రియల్లీ నిజం చెప్పాలంటే యువర్ మదర్స్ అండ్ ఫాదర్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆంట్స్ అండ్ అంకుల్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సమ్మర్స్ చైల్డ్. అఫ్ కోర్స్ మీరు అందరూ పొలిటీషియన్స్ అవ్వచ్చు, రాజకీయవేత్తలు అవ్వచ్చు, లేదా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజర్స్ అవ్వచ్చు, రిపోర్టర్స్ అవ్వచ్చు. మీరు ఎవరైనా కానీ మీరు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళే కదా. మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరు కూడా వాళ్ళకి పిల్లలే కదా. I am only a child, yet I know we are all part of a family. 5 billion strong. In fact, 30 million species strong, and we all share the same air, water and soil. Borders and governments will never change that. ఆమె ఏం చెప్తుందంటే, సో మనందరం కూడా ఒక ఫ్యామిలీ, నువ్వు నేను మాత్రమే కాదు, 5 billion స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఆ 5 billion మెంబర్స్లో 30 million స్పీషీస్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. అండ్ వి ఆల్ షేర్ ద సేమ్ ఎయిర్. అదే మనకి అవైలబుల్ ఉన్న గాలిని మొత్తం అందరం పీల్చుకుంటాం. 5 billion మెంబర్స్ కూడా మనం పీల్చుకుంటాం, ఇంక్లూడింగ్ స్పీషీస్, ఇంక్లూడింగ్ యానిమల్స్, ఇంక్లూడింగ్ ద ప్లానెట్, ఇంక్లూడింగ్ ద ప్లాంట్స్, ఎవ్రీథింగ్. సేమ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. మరి ఇవన్నీ కూడా సేమ్ పీల్చుకుంటాం కదా. మరి గవర్నమెంట్ కూడా ఎప్పుడు చేంజ్ చేయదు అది. I am only a child, yet I know we are all in this together and should act as a one single world towards one single goal. Of course నేను చిన్నపిల్లనే, of course నాకు ఇంకా పూర్తిగా ఏం తెలియదు. బట్ అయినా నా రిక్వెస్ట్ అంటే మనందరూ ఎందుకు ఒకే ఫ్యామిలీలా ఉండకూడదు, ఒకే గోల్ మీద పనిచేయకూడదు. In my anger, I am not blind, and in my fear, I am not afraid to tell the world how I feel. ఇన్ మై యాంగర్, నా కోపంలో ఐఎమ్ నాట్ బ్లైండ్, నేనైతే గుడ్డిగా అయితే మాట్లాడట్లేదు, బ్లైండ్గా మాట్లాడట్లేదు. అండ్ ఇన్ మై ఫియర్, నా బాధలో ఐఎమ్ నాట్ అఫ్రైడ్ టు టెల్ ద వరల్డ్ హౌ ఐ ఫీల్. నేను బాధపడుతున్నా కానీ నేను ప్రపంచానికి ఎలా బాధపడుతున్నానో చెప్పాలనుంది. I'm only a child, yet I know if all the money spent on war was spent on ending poverty and finding environmental answers, what a wonderful place this earth would be. అఫ్ కోర్స్ నేను చిన్నపిల్లని, నాకేం తెలీదు. కానీ నాకున్న ఆలోచన ప్రకారం మీరు యుద్ధం మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా, లేదా యుద్ధం మీద ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటారు కదా, మరి యుద్ధం మీద ఖర్చు పెట్టకుండా ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం, లేకపోతే పేదరికంలో ఉన్న వాళ్ళకి సాయం చేయగలిగితే,
లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్ ఈ యొక్క స్పీషీస్ని కానీ లేకపోతే యానిమల్స్ కానీ ప్లాంట్స్ని కానీ మనం కాపాడుకోవడానికి ట్రై చేయగలిగితే ఈ ప్రపంచం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ద వరల్డ్ వుడ్ బి ఇన్ పీస్. వీ కెన్ సీ ద వండర్ఫుల్ ప్లేస్ దిస్ ఎర్త్ వుడ్ బి. మరి మనం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. మరి ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు? ఎందుకు అంత పెద్ద మొత్తాన్ని యుద్ధాల్లో మీరు ఖర్చు పెడతా ఉన్నారు? అందులో కొంచెం అమౌంట్ అయినా పేదరికాన్ని ఖర్చు పెట్టచ్చు కదా, అంటే పూర్తిగా నిర్మూలన చేయొచ్చు కదా. ఎట్ స్కూల్ ఈవెన్ కిండర్ గార్డెన్ అండ్ కేజీ చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, దాంట్లో కూడా యూ టీచర్స్ హౌ టు బిహేవ్ ఇన్ ద వరల్డ్. అందులో మీరు మాకు చెప్పారు కదా ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది. యూ టీచర్స్ నాట్ టు ఫైట్ విత్ అదర్స్. మీరే కదా మాకు చెప్పారు పక్కలతో ఫైట్ చేయొద్దని. టు వర్క్ థింగ్స్ అవుట్, టు రెస్పెక్ట్ అదర్స్, టు క్లీన్ అప్ అవర్ మెస్, నాట్ టు హర్ట్ అదర్ క్రీచర్స్, టు షేర్, నాట్ టు బి గ్రీడీ. మీరే చెప్పారు కదండి ఎవరి పనులు చేసుకోవాలి అని, అదర్ రెస్పెక్ట్ చేయాలి అని, మన మెస్ని అంటే మన డర్ట్ని మనమే క్లీన్ చేసుకోవాలి, నీట్గా అయితే మీరు క్లీన్ చేసుకోవాలని, అండ్ నాట్ హర్ట్ అదర్ క్రీచర్స్, వేరే వాళ్ళని మనం ఇబ్బంది పడకూడదని, ఏ యానిమల్ కానీ ఏ జంతువులు కానీ లేకపోతే ఏ ప్లాంట్ చెట్లు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మీరే చెప్పారు కదా. అండ్ ఇంకేం చెప్పారు? నాట్ టు బి గ్రీడీ, అంటే అంతా నాకే కావాలి అని అనుకోవద్దని కూడా మీరే చెప్పారు. అందరూ షేర్ చేసుకొని చెప్పారు కదా. గర్వం ఉండకూడదని చెప్పారు కదా. దెన్ వై డూ యూ గో అవుట్ అండ్ డూ థింగ్స్ యూ టెల్ us నాట్ టు డూ? మరి మీరు ఎందుకు మీరు మాకు చెప్పినవన్నీ మాకు వదిలేసి మమ్మల్ని చేయమని చెప్పి మీరెందుకు బయటికి వెళ్ళి అదే పనులు చేయట్లేదు? మమ్మల్ని ఏమో మీ మెస్ని మీరే క్లీన్ చేసుకోమంటారా? మీరు మాత్రం బయటికి వెళ్ళి మెస్ క్రియేట్ చేస్తారా? మమ్మల్ని మాత్రం గ్రీడీగా ఉండొద్దు అంటారా? మీరు మాత్రం గ్రీడీనెస్ కోరుకుంటారా? ఇది ఎంతవరకు న్యాయం అండి? మిమ్మల్ని అడల్ట్స్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. డోంట్ ఫర్గెట్ వై యు ఆర్ అటెండింగ్ దీస్ కాన్ఫరెన్సెస్. యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్. అసలు ఇలాంటి కాన్ఫరెన్స్ మీరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? మీరు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కోసం కాదా? దెన్ యు ఆర్ డిసైడింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ వరల్డ్ వీ విల్ గ్రో అప్ ఇన్. మీరే కదా డిసైడ్ చేస్తున్నారు ఇటువంటి ప్రపంచంలో మనం బతకాలి, మన ప్రపంచం ఎలా ఉండాలి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అని మీరే కదా చెప్తూ ఉన్నారు. పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు కంఫర్ట్ దేర్ చిల్డ్రన్ బై సేయింగ్. పేరెంట్స్ మీరు కూడా ఏంటంటే మీ పిల్లలు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్. ఓకే, అంతా కూడా బాగానే జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం ఏం నాశనం అయిపోవట్లేదు. వీఆర్ డూయింగ్ ద బెస్ట్ వీ క్యాన్. మేము సాధ్యమైనంత వరకు చేయగలిగినంత మేము చేస్తాం. బట్ ఐ డోంట్ థింక్ యూ కెన్ సే దట్ టు అస్ ఎనీమోర్. ఇప్పుడు మీరు మాకు చెప్పగలరా? ఇదే మెసేజ్ని మీరు మాకు కన్వే చేయగలరా? ఆర్ వి ఈవెన్ ఆన్ అవర్ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్? మనం చేయాల్సిన పనులు మనం కరెక్ట్గా చేస్తున్నామా? మీరే కదా ఇలాంటి కాన్ఫరెన్స్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇచ్చేయాలి అంటారు. బయటికి వెళ్ళి మరి అది ఎందుకు చేయరు? అంటే వాళ్ళు చెప్పడం వరకేనా? చేతల్లో పెట్టరా? మై డాడ్ ఆల్వేస్ సేస్ యు ఆర్ వాట్ యు డూ, నాట్ వాట్ యు సే. అందుకని మా డాడీ నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, యు ఆర్ వాట్ యు డూ. నువ్వు చేసేదే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు, బట్ నాట్ వాట్ యు సే. నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నువ్వు కాదు. ఇది చెప్పడం ఈజీ, ప్రతి ఒక్కడు చెప్తాడు. ఎంతమంది చేస్తున్నారు? అందుకనే వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దట్ సెంటెన్స్. యు ఆర్ వాట్ యు డూ, నాట్ వాట్ యు సే. నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నువ్వు కాదు. వెల్, వాట్ యు డూ మేక్స్ మీ క్రై అట్ నైట్. యు గ్రోన్ అప్స్ సే యు లవ్ అస్. మీరు చేసే పనులను కూడా నేను రోజు రాత్రి బాధపడుతూ ఉన్నానండి, నిద్ర పట్టట్లేదు. మీ పెద్దలు ఏం చెప్తారు? మీ పెద్దలు ఉన్నారే, మీరేం చెప్తారు మాకు? మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తారు. ఐ ఛాలెంజ్, ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ప్లీజ్ మేక్ యువర్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ యువర్ వర్డ్స్. మీరు చేసే యాక్షన్స్, మీరు చెప్పే మాట రెండు కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు చూడండి. మీరు మాకు ఏదైతే చెప్తున్నారో దాని యాక్షన్స్లో పర్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరి కథను విన్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. నా బాధని, నా యాంగ్విష్ని, నా యాంగర్ని మీరంతా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చెప్పి 7 సుజుకి 13 సంవత్సరాల అమ్మాయి చాలా కోపంతో బాధతో చెప్పడం జరిగిందనమాట.
నేను కూడా చెప్పడానికి ఏమీ లేదు, చెప్పాల్సినంత అమ్మాయి చెప్పేసింది. ఫైనల్ ఐ వాంట్ రిపీట్ వన్ సెంటెన్స్. యు ఆర్ వాట్ యు డూ, not what you say. Thank you friends for giving me this opportunity to share the words of Savan Suzuki and their group. Bye bye. Thank you. Have a great day.